వరుస రోడ్డు ప్రమాదాలు కర్నూలు జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ఒక బస్సు ప్రమాదం మరొక ముందే మరోటి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంతో మరోసారి కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గాఢ నిద్రలో ఉన్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలి అదుపు తప్పి కంటైనర్ను ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ సహా మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వరుస రోడ్డు ప్రమాదాలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడుతోంది. గత ఏడాది అక్టోబర్లో చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదం మరువక ముందే అదే తరహాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గురువారం జరిగింది. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి 40పై సిరివెళ్లమెట్ట దగ్గర ప్రైవేటు బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి 1:45 జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈ బస్సు సిరివెళ్లమెట్ట దగ్గరకు రాగానే టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా రోడ్డు డివైడర్ దాటుకుని అవతలి వైపు నుంచి వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. తేరుకునేలోపే 2 వాహనాల్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు కాలి బూడిదైపోయింది. కంటైనర్ క్యాబిన్ సైతం అగ్నికి ఆహుతైంది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ భాస్కర్ సహా కంటైనర్ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు క్లీనర్ వెంటనే స్పందించి ప్రయాణికులను నిద్రలేపి అలర్ట్ చేశారు. ముందు భాగం నుంచి మంటలు వ్యాపిస్తుండటంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. అటుగా ప్రయాణిస్తున్న కొందరు వాహనదారులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి కొంతమందిని కిందికి లాగారు. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు క్లీనర్ అప్రమత్తత వల్లే ప్రాణాలు కాపాడుకోగలిగామన్నారు ప్రయాణికులు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ హుటాహుటిన సందర్శించారు. ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు బస్సులో కంటైనర్ క్యాబిన్లో ఎఫ్ఎస్ఎల్ బృందం శాంపిల్స్ ను సేకరించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలిని మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యే అఖిలప్రియ విచారం వ్యక్తం చేశారు. అతివేగమే ప్రమాదాలకు కారణమని ప్రభుత్వంతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సిరివెళ్ల గ్రామ ప్రజలు స్పందించి సహాయ సహకారాలు అందించినందుకు అభినందనలు తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.